జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. వర్మ, ఒకసారి లారా. ఏంటమ్మా? ఈ చీర ఎక్కడిది నీకు? చెప్పా కదమ్మా, ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారని. నువ్విచ్చిన డబ్బులకి నగలిచ్చారు సరే, చీరివ్వడమేంటి? ఏది ఆ చీరిలా ఇవ్వు. ఉమ్. అవును, ఇది ఆ చీరే. మా అమ్మ మా వదిన కోసం తీసుకున్న చీరే. ఏం మాట్లాడుతున్నావమ్మా? అమ్మమ్మ అత్తయ్యకిచ్చిన చీర? అవునురా వర్మ, ఎన్ని సంవత్సరాలైనా ఈ చీర నాకు గుర్తుండిపోద్ది. ఎందుకంటే తన పెళ్లి రోజు మా అమ్మ తన పెద్ద కోడలి కోసం ఇది ప్రత్యేకంగా తయారు చేయించింది. నాకు బాగా గుర్తుంది. అవునా? ఏది ఆ నగలు ఒకసారి ఇలా ఇవ్వు. అవును, ఇవి కూడా మా అమ్మ మా వదినకి చేయించిన నగలే. నువ్వు చెప్పేది నిజమా? ఇవి అమ్మమ్మ అత్తయ్య కోసం చేయించిన నగలా? అవును వర్మ, ఎన్ని సంవత్సరాలైనా నేను వీటిని మర్చిపోలేను. ఎందుకంటే ఆ ఇలాంటి నగలే మా అమ్మ నాకు కూడా చేయించింది. ఏం కొన్నా మా ఇద్దరికి సమానంగా కొనేది. అసలు ఈ నగలు నీకెవరిచ్చారు? చిట్టెమ్మని ఒక ఆవిడుంది, ఆవిడిచ్చిందమ్మా. చిట్టమ్మా? ఆ, ఆవిడ దగ్గరికి ఈ నగలు ఎలా వచ్చాయో నీకు తెలుసా? నాకు తెలీదమ్మా. లేదు, ఏదో ఉంది. ఆ చిట్టమ్మ వెనకాల మనకి తెలియని రహస్యం ఏదో ఉంది. ఏం మాట్లాడుతున్నావమ్మా? అవును వర్మ, నాకు తెలిసిన దాని ప్రకారం, నేను విన్న దాని ప్రకారం మీ మేనమామ ఇద్దరు పిల్లల్ని ఎవరో హంతకులు ఎత్తుకుపోయారు. ఆ సమయంలో ఆ పిల్లలతో పాటుగా మా వదిన చీర నగలు కూడా ఎత్తుకుపోయారు. అంటే ఈ నగలు చీర ఎవరి దగ్గర ఉన్నాయో వారి దగ్గరే మా అన్న వారసులు ఖచ్చితంగా ఉండి తీరాలి. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు ఒక్క ముక్క అర్థం కావడం లేదమ్మా. నాకంతా అయోమయంగా ఉంది. హ, వర్మ, ఆ కబోర్డ్లో ఒక నగలు పెట్టి ఉంటుంది. దాన్ని ఇటు తీసుకురా. ఆ, తీసుకురా నాన్న. ఎరా వర్మ, ఈ ఉంగరాన్ని చూసావా? చూడ్డానికి సామాన్యమైన ఉంగరంలా ఉన్నా ఇది చాలా మహిమాన్వితమైన ఉంగరం. అవునా? అవును వర్మ, దీని మహిమ ఏంటో, దీని శక్తి ఏంటో నువ్వే చూడు. చూసావు కదా,
చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. నేను పట్టుకున్నప్పుడు వెలగని ఉంగరం నువ్వు పెట్టుకున్నప్పుడు ఎలా వెలిగిందమ్మా? అదే నాన్న ఈ ఉంగరంలోని మహత్యం. నేను పురిటి బిడ్డగా ఉండగా మా కుటుంబం మీద ద్వేషం పెంచుకున్న మంత్రసాని నన్నెత్తుకుపోయి నా స్థానంలో మరో పేదింటి అమ్మాయిని తెచ్చిపెట్టింది. అది తెలుసుకున్న మా ఆస్థాన గుమస్తా ఈ విషయాన్ని మా నాన్నగారికి చెప్పారు. దాంతో ఎవరు తన బిడ్డో ఎవరు పరాయి బిడ్డో తెలియక మా నాన్న అయోమయంలో పడ్డారు. అప్పుడు మా ఆస్థాన సిద్ధాంతి అయిన బ్రహ్మశ్రీ రిషేంద్ర శర్మగారు ఆయన మంత్రశక్తులతో తపోశక్తితో యంత్రతంత్రాలతో ఈ ఉంగరానికి తన తపశ్శక్తిని ధారబోశారు. ఆ క్షణం నుంచే సామాన్యమైన ఈ ఉంగరం మహిమాన్వితమైన ఉంగరంలా మారింది. పరాయి బిడ్డ వేలికి తొడిగితే ఈ ఉంగరం వెలగలేదు. ఆ తరువాత పరాయి ఇంట్లో ఉన్న నా వేలికి ఈ ఉంగరం తొడిగారు. వెంటనే కోటి సూర్యకాంతులతో ఈ ఉంగరం వెలిగింది. దాంతో నేనే జమీందారింటి బిడ్డనని తేలిపోయింది. అప్పట్నుంచి ఈ ఉంగరం నా దగ్గరే ఉంది. అర్థమైందమ్మా. మన వంశం వాళ్ళు ఎవరు ఈ ఉంగరాన్ని పెట్టుకున్నా అది అద్భుతంగా వెలుగుతుంది. పరాయి వాళ్ళు పెట్టుకుంటే సామాన్యమైన ఉంగరంలా మిగిలిపోతుంది. అంతే కదమ్మా? అవును వర్మ, నీకెవరైతే ఈ నగలు చీర ఇచ్చారో వారిని ఈ ఉంగరం పెట్టుకోమని చెప్పు. ఈ ఉంగరం గనక వెలిగిందా వాళ్ళు మనింటి వారసులు, మన రక్త సంబంధీకులు. లేదా వాళ్ళకి మనకి ఎలాంటి సంబంధం లేదని అర్థం. అంటే అలా అడిగితే బాగోదేమో అమ్మా. తప్పదు వర్మ. దూరమైన నా అన్న బిడ్డలెవరో తెలుసుకోవాలంటే నువ్విలా చెయ్యక తప్పదు. సరే అమ్మా, నీకోసం అలాగే చేస్తాను. కాకపోతే ఒక్క విషయం. ఏంటమ్మా? ఈ ఉంగరం ఆమె వేలికి పెట్టుకుని వెలిగేంత వరకు ఈ నిజం ఆమెతో చెప్పకూడదు. అంటే మనం తన పుట్టుకని అనుమానిస్తున్నామని ఆవిడకి తెలియకూడదు. అందుకని ఏదో ఒక అబద్ధం చెప్పి ఆవిడ వేలికి పెట్టుకోమని చెప్పు. ఇది వెలిగిందా అప్పుడు నిజాన్ని చెప్పు. వెలగలేదా ఏమీ తెలియనట్లుగా ఉంగరాన్ని తీసుకొచ్చే. అర్థమైందా? అర్థమైందమ్మా. చిట్టమ్మ గారికి ఏమీ చెప్పకుండానే ఈ ఉంగరం తన వేలికి పెట్టుకునేలా చేస్తాను. త్వరగా ఆ పని పూర్తి చేయి నాన్నా. కనీసం తన అన్న కూతుళ్ల కోసం వెతుకుతున్న మా చిన్న అన్నయ్యకి సహాయం చేసిన వాళ్ళమవుతాం. అలాగే అమ్మా. ఈ అమ్మాయి ఎవరు? నిజంగా నా అన్న కూతురేనా? నా మేనకోడలేనా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.